ఈ బుజ్జిగాడికి స్నానం చేయిస్తుంటే ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు. నీళ్లు మీద పడగానే తల అడ్డంగా ఊపుతూ అటూ ఇటూ తిరుగుతూ తప్పించుకోవాలని ప్రయత్నం. అమ్మా ఇక చాలు నన్ను వదిలేయని వాడి మొహంలో ఎక్స్ప్రెషను. అసలు చెక్కడే. ఇక బట్టతో తుడుస్తుంటే మాత్రం ఎంతో ఇష్టంగా మొహం పెట్టుకొని చూడండి ఎలా తుడిపించుకుంటున్నాడో. ఇలాంటి చిన్న చిన్న క్షణాలు మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. మీరు కూడా రోజు ఈ బుజ్జిగాడి అల్లరి చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఒకరోజు ఏమైందంటే నేను గోశాలకు వచ్చేసరికి గోశాల మొత్తం క్లీనింగ్ అయిపోయింది. ఇక ముగ్గేద్దామని బ్యాక్ గేట్ దగ్గరికి వెళ్ళి ముగ్గేస్తుంటే వీడు వెనక నుంచి ఒక్క తోపు దోశాడు. వెళ్ళి ఆ గ్రిల్ మీద పడ్డాను. దెబ్బలేమీ తగలలేదనుకోండి. వాడికి నా మీద కోపంతో కాదు, వాడికి అసలు వాడిని ఏం పలకరించలేదనేసి. అది వాడి భాషలో పలకరింపు. వాడేం చేసినా కోపం రాదు. వాడి అమాయకమైన ఫేసు, వాడి కళ్ళల్లో నా మీద ఉన్న ఎఫెక్షన్ మాత్రం నాకు బాగా తెలుస్తుంది. ఈ రోజు గోశాలకు రాగానే పేడెత్తేసి మొత్తం శుభ్రంగా కడిగేశాను. గోమాతలను పసుపు కుంకుమతో అలంకరించాను.